మనమందరం ఆశీర్వదించబడాలన్నది దేవుని ఉద్దేశం. ఈ రోజున మానవుడు ఆశీర్వాదం పొందుకోలేకపోవటానికి ప్రప్రథమమైన కారణం ఏమిటంటే పాపం. ఈ పాపం ఎలాంటిదంటే చేసేదాకా ఆరాటం, చేస్తున్నప్పుడు ఆనందం, చేసిన తర్వాత ఆవేదన. అదే పాపం అంటే. కొంతమంది పాపం ప్యాషన్ అయిపోయింది. ఈ రోజున పాపం కొరకు ఎంపరలాడుతున్నారు, పాపం కొరకు పరిగెత్తుతున్నారు. అదేమనంటే కలలో వాళ్ళను వాళ్ళు ఊగించుకుంటున్నారు, నేను పెద్ద పరిశుద్ధుడిని, పరిశుద్ధురాలని. ఒక పాట నేను రాస్తూ, దేవుని వాక్యం చెప్తుంది, ఆశీర్వాదమునకు వారసులవ్వాలని దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. అమ్నోనికి ఆశీర్వాదం రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే మొదటి కారణం వాళ్ళలో ఏముందంటే అమ్నోనికే కాదండి, ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో చెప్తున్నా, నీకు ఒకవేళ ఆశీర్వాదం లేదంటే కారణం నీలో ఏమైనా పాపం ఉందేమో. ఒక ఆమె నాతో అంది, మేము వెళుతున్న చర్చిలో కలిసి రావట్లేదండి అంది. చర్చిలో కలిసి వచ్చింది అజ్ఞానం లేకపోతే. మా పాస్టర్ గారి చేయి మంచిది కాదంది. నీకో ఆమె అంటే మంచిది అవ్వాలంటే నేను చేయాలి, నేను కూడా జాతకం చెప్పించుకోవాలి, లేదా పచ్చరాయి ఉన్న ఉంగరం పెట్టుకోవాలి. పాస్టర్ గారిలో చర్చిలో ఏముండదండి, నీ బుద్ధి మంచిదైతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేనండి. నీ బుద్ధి మంచిదైతే, ఏ పాపము నీలో లేకపోతే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు.